కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారికి ఐశ్వర్యం ఆనందం ఎలా పొందాలో, విపరీతమైన రాజయోగానికి అపరిమితమైన ధనం సంపాదించడానికి ఎలాంటి పూజా కార్యక్రమం ఆచరించడం వలన మిథున రాశి వారికి ఎలాంటి యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవాన్. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేయడము మిథున రాశి వారికి అద్భుతమైన సువర్ణపు యుగంగా భావించగలరు. అందులో ఉచ్చ స్థితిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, పట్టిందల్లా బంగారం అవ్వడం, మీ ఆలోచన విధానం, కష్టపడే గుణం, ఆపై భగవంతుడు ఆశీస్సులు, దానము ధర్మము, గతంలో చేసినటువంటి అన్ని కష్టాలకు ఇప్పుడు మీకు అపరిమితమైన ధనం వచ్చే సమయం ఆసనమైంది. తృతీయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, గురువులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో సౌమ్యత చాలా అవసరం. అర్ధాష్టమ శుక్రుడు కనుక కోపం పనికిరాదు. విలాసవంతుల వస్తువులకు దూరంగా ఉండడం అంటే ఫోన్ మార్చుకోవాలి, ల్యాప్టాప్లు మార్చాలి, ఫ్రిడ్జ్లు కొనాలి, గృహానికి ఉపయోగపడే వస్తువులు కొనాలి అనుకుంటూ ఉంటారు. కానీ దాని యొక్క అవసరం ఎంతవరకు ఉంది, ఎంత ధనాన్ని ఖర్చు పెడుతున్నాం, ధనాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మంచిగా ఉంటుంది. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి విపరీతంగా ఖర్చు పెడితే రాబోయే కాలం ఇబ్బందికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగ్యత, పిల్లల యొక్క చదువులు అభివృద్ధి యోగదాయకం. 6వ స్థానంలో కుజుడు ఉండడం వలన గృహాలు, స్థలాలు, భవనాలు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర మీరు పోషిస్తూ సకుటుంబ సపరివారం అందరూ కూడా ఆనందంగా ఉండే సమయం ఆసనమైంది. భాగ్యస్థానంలో రాహు వీలైనంత వరకు భార్యాభర్తల మధ్య ఉండబడిన రహస్య చర్చలను 3వ వ్యక్తులకు తెలియచేయకపోవడమే ఉత్తమోత్తంగా ఉండాలి. లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. రాజ్యస్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, పెట్టుబడులు, ఆకర్షణ, అనంతమైన సంపదకు మీరు కేంద్ర బిందువులు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి జలరాశిలో ఉచ్చరాశిలో ఉండడం వలన మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి ఆ పిండితో కూడుకున్న దీపాన్ని వెలిగింపచేయడం, శనగపప్పుతో కూడుకున్నటువంటి పసుపు రంగు కలిగిన వస్త్రంతో బ్రాహ్మణోత్తములకు దీపాన్ని, స్వయంపాక దానాన్ని ఏర్పాటు చేయడం యోగదాయకం. కాళభైరవ జయంతి సందర్భంగా మహాదేవుడి స్మరణ, కాళభైరవ స్వామివారికి అభిషేకాన్ని ఏర్పాటు చేసి చక్కెర రసంతో, లేకపోతే కొబ్బరి రసంతో, లేకపోతే చెరుకుగడ రసంతో అభిషేకం చేయించినట్లయితే నరదృష్టి, శత్రుదృష్టి తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం, ఆనందం మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి.